మన మధ్యలో భాగ్య సిస్టర్ ఉన్నారు. సిస్టర్ బళ్ళారిలో ఉంటారు. సిస్టర్ కి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము దేవుని వాక్యము ధ్యానిస్తాము ప్రియులారా. ఎందుకంటే అన్నిటికన్నా శ్రేష్టమైనది దేవుని వాక్యము. ఈ దినము మనమంతా దేవుని వాక్యం ధ్యానించేటప్పుడు నిజంగా దేవుడు మమ్మల్ని అంతా దీవించి ఆశీర్వదించి తన రెక్కలతో మమ్మల్ని నడిపిస్తాడు. రెక్క కింద మమ్మల్ని దాచి నడిపిస్తారని నమ్మకము. మనము దేవుణ్ణి ముట్టేది గొప్ప విషయమా, దేవుడు మమ్మల్ని ముట్టేది గొప్ప విషయమా ప్రియులారా? చెప్పండి ఎవరన్నా. మనము దేవుణ్ణి ముట్టేది గొప్ప విషయమా, దేవుడు మమ్మల్ని ముట్టేది గొప్ప విషయం? ఎవరన్నా చెప్పండి. దేవుడు మనల్ని ముట్టేది గొప్ప విషయం. దేవుడు మనల్ని ముట్టేది గొప్ప సంగతి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. లేదు ప్రియులారా, దేవుడు కన్నా మనము ఆయన్ని ఫస్ట్ ముట్టేది ఒక గొప్ప విషయము. లూకా 8:42 ఎవరన్నా చదివితే మంచిది. బ్రదర్ ఎవరో సహాయం చేయండి. చదువుతారా బ్రదర్? ఎవర్రా? ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె సావసిద్ధి గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలకొనెను. ఆయన వెళ్ళుచూ ఉండగా జన సమూహము ఆయన మీద పడుచూ ఉండిరి. అప్పుడు 12 ఏళ్ళ నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఒకని చేత స్వస్థత నొందినదై ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందుకు ఎవరును మునుపెన్నడూ పేతురు ఏలినవాడ జన సమూహము కిరిసి నీ మీద పడుతున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి విడలిపోయినదని నాకు తెలిసినదను. చదవండి. తాను మరుగైన ఉండలేదని ఆ స్త్రీ చూసి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఎలాగూ స్వస్థత నొందెనో ఆ సంగతి ప్రజలందరూ తెలియజెప్పాను. అందుకైన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై ఉమ్మని ఆమెతో చెప్పాను. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, అందరికీ తెలిసిన విషయం ఇది. రక్తస్రావం స్త్రీ, ఆమె చూడండి ఎన్ని రోజుల నుంచి రక్తస్రావము. ఆ కాలంలో ఏం చేస్తున్నారంటే ప్రియులారా, రక్తస్రావము అవుతే వాళ్ళని, ఇప్పుడు కానీ చాలా ఇంట్లో జరుగుతుంది ఇది, బయట కూర్చోపెట్టేవాళ్ళంట. వాళ్ళని ఎట్లా చేసేవాళ్ళు? బయట కూర్చోపెట్టేవాళ్ళు. దానికి ముందర మనం చూస్తాము, ఈ స్త్రీ ఎన్నో ఆస్తులు అంతా పోగొట్టుకుంది. అన్ని వైద్యులకు చూపించింది, కానీ దానికి బాగా కాలేదు. తనకు 12 సంవత్సరం అంటే అది చిన్న విషయం కాదు. 12 సంవత్సరం నుంచి ఆమె ఆ బాధలో ఉంది, ఆ వేదనలో ఉంది. చూడండి, ఆస్తి పోయినాక తనకి ఎంత బాధ కలిగి ఉంటుంది. నా దగ్గర ఎంత అన్ని ఉండేది, అన్ని పోయేసింది, కానీ స్వస్థత కాలేదు కదా, ఒక బాధ. మళ్ళీ చూస్తాము ఒంటరితనము, బయట కూర్చోపెట్టేస్తారు, ఒంటరితనంలో ఉంది. ఆమెని ఎవరు చాలా మాట్లాడరు, చాలా పట్టించుకోరు. అప్పుడు 12 సంవత్సరము ఆమె
చూడండి ప్రియులారా, 12 సంవత్సరం ఆమె ఒంటరితనాన్ని భరిస్తా ఉంది. ఒంటరితనాన్ని భరిస్తా ఉంది. అది ఎంత బాధ ఉంటుంది మనకు తెలుసు. ఒంటరితనం అనేది 12 సంవత్సరం నుంచి ఒంటరితనం, ఆస్తిపాస్తి అన్ని పోగొట్టుకుంది. ఒంటరితనము చూడండి, మళ్ళీ అపమానము. చాలా మంది ఇదేమిది, దీనికి స్వస్థతే కావటం లేదు, ఇది ఏం చేసిందో దానికోసం ఇట్లా అవుతా ఉంది అని చాలా మంది ఈలంగా చూస్తారు. మళ్ళీ ఆమె 12 సంవత్సరము రక్తస్రావం అవుతాయి ప్రియులారా. మన శరీరంలో రక్తమే లేకపోతే మనం బతకగలమా? 12 సంవత్సరం రక్తస్రావం అవుతా ఉంది అంటే 12 సంవత్సరము ఆ రక్తము పోయి 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 ఆమె చనిపోవాల. కానీ ఆమె చనిపోలేదు. ఎందుకంటే అక్కడ దేవుని ఒక ప్రణాళిక, దేవుని ఒక సాక్షిగా ఆమె నిలవాలని, దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలని అక్కడ ఒక 12 సంవత్సరం నుంచి కాసుకొని ఉన్న ఆమె చూడండి. ఎంతో మంది ఆమె అనుకోవచ్చు, ఏమి నేను చనిపోవాలా, నేను బతుకకూడదు కానీ మనసులో రావచ్చు. కానీ ఆమె ఒక బలహీనంగా ఉండి అన్ని పోగొట్టుకొని అవమానం భరించుకొని ఒంటరితనములో బలహీనలో ఆమె నిలిచి ఉంది. కానీ చూడండి ఎంత గొప్ప విషయము ప్రియులారా, ఆమె వచ్చి అంత జన సమూహము వెళ్తున్నారు, అందరూ వెళ్తున్నారు, శిష్యులంతా వెళ్తున్నారు, జన సమూహం అంతా యేసయ్య పైన పడిపోతున్నారు, ముట్టుతున్నారు. పోతా ఉంటే ఆమె ఏం చేసింది? 12 సంవత్సరం నుంచి ఆమె బలహీనంగా ఉంది, అన్ని కోల్పోయింది. కానీ ఆమెకి ఎప్పుడో ఒక విశ్వాసము. చూడండి, ముందర పోయి మాట్లాడేది కాదు, ఏం కాదు. ఆయన బట్ట ఒకటి నేను ముట్టితే చాలు, ఆయన వస్త్రం ముట్టితే చాలు, నేను స్వస్థ అవుతాను అని. చూడండి ప్రియులారు, ఎంత గొప్ప విషయం చూడండి. అవునా కాదా? 12 సంవత్సరం నుంచి ఉండే ఆమె ఆయన వస్త్రం ముట్టితే చాలు నేను స్వస్థం అవుతుందని ఆమెకి ఎంత బాగా నమ్మకం వచ్చిందంటే, ఆ నమ్మకము ఎవరున్నా మనము ఎంత నమ్మకం అంటే మనం ఒక్కొక్క తూరి బలహీనంగా అయిపోతాం. మనకి కష్టం వస్తే ఏమిది రోగము, ఏమిది ఇంత కష్టం, మనకి ఈ కష్టం నుంచి నేను కోల్పోలేనా అని అనుకుంటాము. కానీ చూడండి ప్రియులారా, ఆమె అంత మంచిగా అంత విశ్వాసంతో ఆమె ఏం చేసింది? అక్కడ అంత జన సమూహంలో ధైర్యం వచ్చేసింది ఆమె. చూడండి, ధైర్యం వచ్చేసింది ఆమె. 1 కొరింథీ 12లో మనం చూస్తాము. ఫస్ట్ ఏమంట, మనకి ఆత్మీయ జ్ఞానము కావాలా. ఆత్మీయ జ్ఞానము వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే, మనకి ఆత్మీయ బుద్ధి గాని వస్తుంది ప్రియులారా. ఆత్మీయ బుద్ధి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆత్మీయ విశ్వాసం వస్తుంది. ఆత్మీయ విశ్వాసం వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది? స్వస్థత కలుగుతుంది. చూడండి ప్రియ, మనకి జ్ఞానము బుద్ధి ఉంటుంది, అందరికి ఉంది, మనకంతా. మనము యేసు జొతులనే నడుస్తా ఉన్నాము, ఆయనతో నడుస్తా ఉన్నాము, ఆయనతో పోరాడుతా ఉన్నాము, ఆయనతో ప్రార్థిస్తా ఉన్నాము, ఆయనతో జీవిస్తా ఉన్నాము. కానీ యేసయ్యనే మమ్మల్ని ముట్టాలని కాసుకొని ఉన్నాము. కానీ ఈమె ఏం చేసింది? నేను యేసయ్యని ముట్టితే స్వస్థతం అవుతుంది. ఇదే ప్రత్యేకము ప్రియులారా. మనం యేసయ్యని ముట్టగలమా? ముట్ట ఉన్నామా? చూడండి, ఆయన ముట్టాలా అని మనం కాసుకొనే ఉన్నాము. ఎన్ని సంవత్సరము రోగాలు గాని, ఆస్తి పాస్తులు గాని కోల్పోయినా గాని, రోగంతో ఉంటాయి గాని, ఒంటరితనము ఉంటే గాని, బలహీనము ఉంటే గాని మనము ఏం కాసుకొని ఉన్నామో? యేసయ్య మమ్మల్ని ముట్టుతాడు. ఆయన జొతలో నడుస్తా ఉన్నాము, అందరు శిష్యులు ఆయన జొతలు నడుస్తున్నారు. కానీ ఆయన్ని విశ్వాసంతో ఎవరు ముట్టలేదు ప్రియులారా.
నా యేసయ్య పక్కలో ఉన్నాడు, ఆయన ముట్టితే చాలు నేను స్వస్థగలుగుతానని విశ్వాసం ఎవరిలో లేదు ప్రియులారా. ఆయన జొతలోనే ఉన్నారు, ఆయన చేసే అద్భుతాలన్నీ చూస్తున్నారు. కానీ యేసయ్యని ముట్టితే చాలు అని ఆ దైవిక జ్ఞానము వాళ్ళలో రాలేదు, ఆ బుద్ధి రాలేదు, ఆ విశ్వాసం రాలేదు. ఆ జ్ఞానము, బుద్ధి, విశ్వాసం వస్తేనే కదా అక్కడ స్వస్థ వచ్చేది. ఎక్కడో వాళ్ళు ఆ మూడులో కోల్పోతున్నారు ప్రియులారా. ఆ జ్ఞానము, దైవిక జ్ఞానము వాళ్ళ దగ్గర రాలేదు. బుద్ధి ఒక్కొక్కతూరి మనం చెప్తాం కదా, ఏమి నీ బుద్ధి సరింగ్ లేదు, నీ బుద్ధి సరింగ్ పెట్టుకో, అవునా కాదా? జ్ఞానం అనేది ఈ లోకంలో ప్రతి ఒక్కరిని సెర్చ్ చేసేది. చంద్రుడు కావచ్చు, సూర్యుడు కావచ్చు, ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కరిని సెర్చ్ చేసి ఒక విజ్ఞాని కనుక్కునేది ఆ జ్ఞానము. ఆ జ్ఞానం ఇచ్చేది దేవుడు. బుద్ధి అనేది మనము చేసేది, మన ఆలోచన, మన ప్రవర్తన బుద్ధి. మనం ఏమంటాము, నీ బుద్ధి సరిగ్గా లేదు, నీ బుద్ధి బాగా పెట్టుకో అన్ని బాగా అవుతుందని వేరే వాళ్ళకి చెప్తుంటాం. ఆ బుద్ధి కొంచెం మనకి ఏమవుతుంది, అవుతుందో లేదో, చేస్తాడో లేదో, ఆ జ్ఞానంలో కానీ మనము తేడా అవుతుంది. నమ్మకం లేని జ్ఞానము, నమ్మకం లేని బుద్ధి పెట్టుకున్నాం మనము. అప్పుడు ఏమవుతుంది, ఆ జ్ఞానము, బుద్ధి మనం లేకపోతే మనకి విశ్వాసం ఉండదు. విశ్వాసం లేకపోతే స్వస్థత ఉండదు ప్రియులారా. అప్పుడు చూడండి, ఆమెకి అన్ని రోజులు చూసింది, జ్ఞానం ఉండే డాక్టర్ దగ్గర వెళ్ళింది, వైద్యుడి దగ్గర వెళ్ళింది. ఆ డాక్టర్ ఏమి జ్ఞానం ఉండేసి కానీ ఏమి చేయలేకపోయినాడు. దీనికి బాగా బుద్ధి ఉండి గానీ దానికి ఏం చేయలేకపోయింది. కానీ దానికి ఎప్పుడు జ్ఞానం వచ్చింది, నా దేవుడు యేసు ప్రభు గొప్పడైన దేవుడు. ఆ జ్ఞానము, బుద్ధి దానిలో ఎప్పుడు వచ్చింది, దానికి విశ్వాసం వచ్చేసింది. అవును, దీన్ని చేసే ఒకే ఒక వ్యక్తి, ఆయన దగ్గర నేను మాట్లాడేది వద్దు, ఆయన వెంట నేను తిరిగేది వద్దు, ఆయన ముందర నేను నిలిచేది వద్దు, ఆయనని నేను వెంబడించేది వద్దు, ఆయన వస్త్రము తాకితే చాలు ప్రియులారా. చూడండి, ఆమె తాకింది ఎవరిని చెప్పండి మీరు? ఆది ఉండు వాక్యం ఉన్నింది, ఆ వాక్యమే ఏసయ్య ప్రియులారా. ఆ వాక్యాన్ని తాకింది, యేసు అనే వాక్యాన్ని తాకితేనే అక్కడ శక్తి విడుదల అయింది. ఏసయ్య చెప్తాడు, నన్ను ఎవరు ముట్టినారు? శిష్యులు చెప్తారు, ఏమేసయ్య ఇంత మంది ఉన్నారు, నన్ను ఎవరు ముట్టినారని అడుగుతున్నావు? ఎంతో మంది మీద పడతా ఉన్నారు, నీ జతలు నడుస్తా ఉన్నారు, ఎంతో మంది నిన్ను ముట్తా ఉన్నారు. కానీ యేసయ్య మమ్మల్ని అంతా చూసాడు. నా శిష్యులు నన్ను వెంబడిస్తా ఉన్నారు, కానీ ఎవరో ఆ శిష్యులు ఎంత మంది మనము ఆయన విశ్వాసంతో ఆయన వస్త్రము తాకుతున్నాము, ఆయన వాక్యాన్ని తాకుతున్నాము ప్రియులారా. ఆ వాక్యంలో ఉండే శక్తిని మనము తాకుతున్నాము. ఆ తాకేది కానీ ఎట్లా, జ్ఞానంతో, బుద్ధితో, మనం విశ్వాసంతో తాకినప్పుడు విడుదల ప్రియులారా. ఖచ్చితంగా దేవుడు చాలా గొప్ప విషయం చేసే దేవుడు, మన పరిస్థితిని మార్చే దేవుడు. 12 సంవత్సరం నుంచి రక్తస్రావంతో ఆమె ఆస్తి పాస్తి కోల్పోయింది, బలహీనంగా ఉంది, ఒంటరితనము, అపమానము, చచ్చిపోవాలని ఉంది. 12 సంవత్సరం నుంచి ఆ బాధలో ఉండే వాళ్ళకు మాత్రం తెలుసు ప్రియులారు, అంత బాధ కలిగిన ఆ స్త్రీ, దానికి తెలుసు ఆయన వస్త్రం ముట్టితే చాలు నేను స్వస్థత కలుగుతాను. విశ్వాసం చూడండి ప్రియులారా. ఆయన జతులో ఆమె నడవలేదు, ఆయన జతులో మాట్లాడలేదు, కానీ ముట్టితే చాలు అని అనుకుంది ప్రియులారా. అంత విశ్వాసం మనకి రావాల ప్రియుల. ఆ దేవుని వాక్యము మనము ఇప్పుడు గాని దేవుని వాక్యం పెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనలో అద్భుతం చేసే దేవుడై ఉన్నాడు ప్రియులారా. మనం ఆయన ముట్టి చాలు ప్రియులారా, ఆయన మమ్మల్ని ముట్టుతాడు, ఆయన నుంచి శక్తి విడుదల అవుతుంది. ఆ వాక్యము శక్తి గల వాక్యము, యేసయ్య అనే వాక్యమే శక్తి గల వాక్యము ప్రియులారా. ఆ వాక్యముని మనం ఎప్పుడు తాకుతాము, మన పరిస్థితి మార్చే దేవుడు యేసయ్య ఒక్కటే ప్రియులారా. ఈ లోకంలో కూడా ప్రతి ఒక్క వైద్యుడి నుంచి గాని కాదు మన రోగాలని స్వస్థపరిచేకి, అవునా కాదా? ఎవరు మన దగ్గర మాట్లాడితే మనం ఏమంటాము, నాకు ఇలా రోగం వచ్చింది, ఈ పెద్ద రోగం వచ్చింది, నాకు ఇట్లా ఉంటే మనం ఏమంటాము, ఫస్ట్ ఆ డాక్టర్ నాకు తెలుసు చూడు, ఆ డాక్టర్ దగ్గర నీవు చూపించుకో, ఈ డాక్టర్ తెలుసు చూడు, ఆ డాక్టర్. మనము ఎప్పుడు అంటామా, నీవు వాక్యాన్ని చదువు, వాక్యం నుంచి నీకు స్వస్థత కలుగుతుంది, వాక్యాన్ని నీవు ముట్టు,
అప్పుడు దేవుడు నిన్ను ముడతాడు. దేవుడి నుంచి శక్తి విడుదల అవుతుంది. మనం ఎప్పుడన్నా అంటామా ప్రియులారా? విశ్వాసం, అంత విశ్వాసము, ఆ స్త్రీకి ఉన్న విశ్వాసం మనకు ఉందా ప్రియులారా? ఒక 10 సంవత్సరం కాదు, ఒక 30 సంవత్సరం కింద, ఇంకా ఎక్కువనే అనుకుంటా. నేను ఇంకా 10th చదువుతున్నాను. అప్పుడే నేను బైబిల్ చదువుతున్నాను ప్రియులారా. బైబిల్ చదువుతున్నాను. అంతగా నాకు ఈ 10th చదివేటప్పుడు నాకు ఈ వాక్యము అంతగా తెలియదు. మనము నేను ఏం చేసిన, ఒక ప్రార్థన కూటకి పోయినాం. శివముగాలో ప్రార్థన జరుగుతా ఉంది. పాస్టర్లు అంతా ప్రేయర్ చేస్తున్నారు. ఒక ఆమె ఏమో తెలియదు, ఆమె వచ్చి నా దగ్గర చెప్పింది, నేను 7 సంవత్సరం నుంచి ఇందు ఆమె వచ్చి 7 సంవత్సరం నుంచి నాకు రక్తస్రావం అవుతా ఉంది. నేను ప్రార్థనకి వచ్చినాను, ఈ సంఘానికి వచ్చినాను, నేను అనుకుంటాను ఇక్కడ బాగా అవుతుంది అని ఆ నమ్మకంలో వచ్చినాను. అందరు చెప్తారు మీ యేసయ్య బాగు చేస్తారని. దానికోసం ఇక్కడ వచ్చినాను సిస్టర్ అంది. అప్పుడు నేను వచ్చి, ఖచ్చితంగా నా విశ్వాసం కాదు, మీ విశ్వాసం, మీరు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు ఈ రోజు మిమ్మల్ని సాక్షిగా నిలబడతాడు అని చెప్పినాను. మీరు నమ్ముతారో లేదో, ఆమె ఫుల్ ఒకలాగా అయిపోయింది, సల్పాగా అయిపోయి చాలా దుఃఖ పరిస్థితిలో వాళ్ళ రిలేషన్ అంతా జతలో వచ్చినారు. చాలా బాధపడతా ఉంది. నేను చెప్పిన, విశ్వాసంతో ప్రార్థన చేయండి, మీరు సాయంత్రం లోపల దేవుడు చాలా గొప్ప కార్యం చేస్తారు. మీరు నమ్ముతారో లేదో ప్రియులారా, నేను ఇంకా 10th చదువుతున్నప్పుడు ఆమె సాయంత్రం వచ్చి చెప్తా ఉంది, నిజంగా దేవుడు మీ దేవుడు అంటా ఉంది. మీ దేవుడు చాలా గొప్ప దేవుడు. నేను సాయంత్రమే, పొద్దున మాట్లాడింది సాయంత్రం చెప్తా ఉంది, నేను బాగా అయిపోయినాను. చూడండి ప్రియులారా, ఆమెకి ఉండే విశ్వాసం. అన్య స్త్రీ ఇందు, నేను అప్పటి నుంచి ఈ రక్తస్రావ స్త్రీని చదివినప్పుడు, దేవుడు నిజంగా ఇప్పుడు కానీ అద్భుతం చేసే దేవుడు మన దేవుడు. కానీ ఆయన మమ్మల్ని ముట్టే కన్నా మనము ఆయన ముట్టితే ఆ విశ్వాసం చూసి దేవుడు ఆయన లాస్ట్ ఏమంటాడు, నీ విశ్వాసము నిన్ని స్వస్థపరిచింది. ఎంత గొప్ప విషయం చూడండి ప్రియులారా. విశ్వాసం, ఎవరి విశ్వాసం? తన విశ్వాసము స్వస్థపరిచింది. తన ఆ ముట్టుదల స్వస్థపరిచింది. ఆ విశ్వాసంతో ముట్టింది ప్రియులారా. మనము గాని అందరూ యేసయ్యతో నడుస్తున్నాము, పోరాడుతా ఉన్నాము, కానీ మనము విశ్వాసముతో ఆయన్ని ముట్టలేదు ప్రియులారా. ఆయనే మమ్మల్ని ముట్టాలని కాచుకొని ఉన్నాము, ఆయన మమ్మల్ని చూడాలని కాచుకొని ఉన్నాము. మనము ముట్టే, మనము విశ్వాసంతో, ఆయన అనేది ఆవగింజంత విశ్వాసం, ఆవగింజంత విశ్వాసము మనలో ఉండి ఆయన వాక్యాన్ని మనము ముట్టి, దేవుడా ఈ వాక్యం నేను చెప్తా ఉన్నాను, ఈ వాక్యం నుంచి నాకు స్వస్థము కలుగును గాక, ఈ వాక్యం నుంచి ఈ విడుదల నాకు కలుగును గాక, ఈ వాక్యం నుంచి నాకు బలము రావును గాక, ఈ వాక్యం నుంచి నా పరిస్థితి మార్చును గాక అని మనము ప్రార్థించినప్పుడు యేసయ్య ఖచ్చితంగా మమ్మల్ని మార్చే దేవుడు అయి ఉన్నాడు ప్రియులారా. ఖచ్చితంగా మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు అయి ఉన్నాడు ప్రియులారా. ఖచ్చితంగా మనము ఎన్ని సంవత్సరం నుంచి మనము దేనికోసం పోరాడుతున్నాము, దేనికోసం ప్రార్థిస్తున్నాము, దేనికోసం కన్నీళ్లు ఇడుస్తున్నాం, దేనికోసం అవమానపరుస్తున్నాం, దేనికోసం ఒంటరితనంలో మనము దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాము. యేసయ్య, నేను ఈ దినము నుంచి నేను నిన్ను ముట్టుతాను యేసయ్య, నీ వాక్యాన్ని ముట్టుతాను యేసయ్య. ఈ అద్భుత కార్యం మనలో గాని, నాలో గాని, నా ఇంట్లో గాని, నా పిల్లల్లో గాని జరిగించాలా, నా సంఘంలో గాని జరిగించాలా యేసయ్య అని ప్రార్థిస్తాం ప్రియులారా. ఎందుకంటే మన యేసయ్య గొప్ప దేవుడై ఉన్నాడు. గొప్ప దేవుడు అంటే ఈ లోకంలో వైద్యుడికి కాలేని ఆ పనిని, ఆ స్వస్థతని మా యేసయ్య ఇవ్వగలడు. ఆ ఆస్తిని గాని, కోల్పోయిన ఆస్తిని గాని యేసయ్య ఇవ్వగలడు. ఆ ఒంటరితనాల్లో మనకి బలము గాని ఆ యేసయ్య ఇవ్వగలడు.
కరెంట్ రోజు టోరెంట్ వస్తుంది. విశ్వాసము నిన్ని స్వస్థపరిచింది. అలాగే మనము గాని యేసయ్య మమ్మల్ని ముట్టాలని కాచుకొని ఉండేది వద్దు ప్రియులారా, మనమే యేసయ్యని ముట్టుదాము. ఆ విశ్వాసంతో మనం ముట్టినప్పుడు మా పరిస్థితి అంతా మార్చి దేవుడు మన పక్కలో ఉండగా మనకి ఎవరు విరోధి ప్రియులారా? ఆ యేసయ్య సృష్టించిన యేసయ్య మన పక్కలో ఉండగా మనకి యా రోగం ఏం చేయగలదు చూడండి ప్రియులారా? యా ఒంటరితనం మమ్మల్ని ఏం చేయగలదు? ఏమి చేయగలదు? మన యేసయ్య మన పక్కలో ఉన్నారు ప్రియులారా. మనం నడుస్తున్నాము. ఆ వాక్యం మనకి ఇచ్చిపోయినాడు యేసయ్య, నేను మీ తోడు ఉన్నాను. ఆ వాక్యమే నేను, బైబుల్ అనే వాక్యమే యేసయ్య ప్రియులారా. ఆయనని మనము దినాము చదువుతూ, ఆయన స్పర్శిస్తూ, ఆయన ముట్టుతూ, ఆయన దగ్గర ప్రార్థిస్తూ అనేక విడుదల పొందుకుందాం ప్రియులారా, అనేక స్వస్థ పొందుకుందాం ప్రియులారా, అనేక బలం పొందుకుందాం ప్రియులారా. మనకి కావాల్సిన ప్రతి ఒక్కటిని ఇవ్వగల దేవుడు మన పక్కలోనే ఉన్నాడు ప్రియులారా. ఆయన్ని మనము ముట్టాలా అంతే ప్రియులారా. ఆయన ముట్టాలని మనము కాచుకొని ఉండేది వద్దు. మనమే ఆయన్ని ముట్టి అనేక అద్భుతము, అనేక కార్యాన్ని చేసి దేవుడు మన పక్కలో, మనం ఎన్ని సంవత్సరమైనా పర్వాలేదు, ఆ సమస్యకి పరిష్కారము మన యేసయ్య ప్రియులారా. ఈ వాక్యం చెప్తూ ఆ విశ్వాసము, ఆ స్త్రీల విశ్వాసము మనలో గాని రావాలని, ఈ వాక్యము దీవించాలని తండ్రి అయిన యేసుతో ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని దీవించాలని ప్రార్థిస్తున్నాను. ఆమె. థ్యాంక్ యూ సిస్టర్. చక్కటి వర్తమానం అందించినటువంటి భాగ్య సిస్టర్కు ప్రభు నామం నా వందనాలు తెలియజేస్తున్నాను. నిజమే కదండి, మన యొక్క జీవితంలో ఆలోచించినప్పుడు మనకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్మక మనసులను ఆశ్రయిస్తాం. మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు చాలా మంది రాజులు మొదట్లో దేవునితో ఉన్నారు, తర్వాత మనుషుల తట్టు లేదా శకులగాండ్ర తట్టు వెళ్ళి తన రాజ్యాలు కోల్పోయి వాళ్ళు మరణించినట్లుగా కూడా మనం చూస్తాం కదా. మన సమస్యను దేవుని దగ్గరకు తీసుకువెళ్ళి ఆయనను మనం ముట్టితే